రాహుల్ ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నావు. ఏ కంపెనీస్ చెయ్యో కాలు ఎక్కడ వదిలేసి వచ్చావా ఏంటి? ఏ కాదు, కొత్త డ్రెస్ వేసుకున్నాను. ఒక లైక్ కామెంట్ పడేస్తే నేను షేర్ చేసుకుంటాను కదా. డ్రెస్ చాలా బాగుంది, కొన్నది నేనే కదా. అంటే డ్రెస్ ఒకటి బాగుందా? డ్రెస్ లో నువ్వు కూడా బాగున్నావులే. నీకు మెచ్చుకోవడమే రాదు. చాలా బాగున్నావు రంగనాకి. ఇప్పుడు టాపిక్ మార్చిపోతే పెద్ద గొడవ అయిపోలా ఉంది. రంగనాకి పై ఫ్లాట్ అయినా ఎక్కడికో వెళ్ళిపోయాడంట కదా? ఎక్కడికో వెళ్ళాడు కానీ తిరిగి వచ్చాడులే. ఆయనకి నిద్రలో నడిచే అలవాటు ఉందట. దానికి మొన్న మీ అమ్మగారు ఏదో మూలికల మందు కూడా ఇచ్చారంట. ఆ దెబ్బకి ఆయన నిద్రలో పరిగెత్తుకుని పారిపోయాడంట. అలా విజయవాడ వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఏంటి వాళ్ళ ఏం మాట్లాడినా రివర్స్ అవుతుంది. మళ్ళీ టాపిక్ మారుద్దాం. రంగనాకి నీకు విషయం తెలుసా? మా ఫ్రెండ్ సతీష్ ఉన్నాడు కదా, మా ఆఫీసులో లంచ్ బాక్స్ తింటూ వంటలు బాగున్నాయని తెగ మెచ్చుకుంటాడు. వాళ్ళ ఆవిడ వంట అంటే వాడికి చాలా ఇష్టం. కావచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో వంట చేసేది మీ ఫ్రెండే కదా. సర్లే గాని ఇప్పుడు మన ఇంట్లో వంట ఏం చేసి వచ్చావు? నువ్వు పడి చచ్చేది చేశానులే, తింటావా? కాసేపు తింటానులే. టీవీలో చూడు, యాంకర్ ఏదో చెప్తుంది. మీరు వంటలు చేయడంలో ఆరితేరిన వారా? మీది అందవేసి చెయ్యా? ఈ చేతికి అందలేం లేవే. అయితే వెంటనే మీరు మా జిల్లా ప్రోగ్రామ్ కి SMS చేయండి. మేమే మీ ఇంటికొచ్చి మీతో వంట చేయిస్తాం. ఇది మా కొత్త ప్రోగ్రాం. దీని పేరు వంట వంట వచ్చి ఎక్కడికెళ్తావు వచ్చి. వెంటనే SMS చేయండి. రాహుల్ నేను కూడా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాను. ఊరుకో రంగనాకి, అవన్నీ మనకు వస్తాయా ఏంటి? వస్తుందో రాదో ముందు మనమైతే ప్రయత్నం చేయాలి కదా. వెంటనే SMS పంపిస్తాను. సరే ట్రై చేయి, కానీ రాకపోతే ఏడుపు మొహం పెట్టుకుని కూర్చోకూడదు. నేను అలా కూర్చునే రకాన్ని కాదు. వాళ్ళు నాకు అవకాశం ఇచ్చే వరకు SMS పంపిస్తూనే ఉంటాను. సర్లే గాని ఏదో ఒక SMS పడి తీరుతారులే గాని ఏ మాటకి ఆ మాట. నువ్వు చాలా పాజిటివ్ రంగనాకి. మరేమనుకున్నావు? నా చిన్నప్పుడు నేను ములక్కాయ పప్పు వండితే ఊరంతా వచ్చి అడిగి పట్టుకెళ్లేవారు. ములగ చెట్టుకి గొంగళ పురుగులు ఎక్కువ పడతాయి రంగనాకి. నువ్వు వాటిని కూడా కలిపి వండేస్తుంటావు. దెబ్బకు ముద్దపప్పు కాస్త నాన్ వెజ్ కూడా అయిపోయి ఉంటుంది. అందుకే ఊరు మొత్తం పట్టుకెళ్ళిపోయి ఉంటారు. నీకెప్పుడే మాట్లాడాలో తెలీదు. ఈసారి నుంచి నీకు అదే వంట పెడతాను, అప్పుడు తెలుస్తుంది. ఏమండి, మీరు తిన్న గారెలు ఎలా ఉన్నాయి? అవి గారెలా? వడలనుకున్నానే. వడలనుకున్నారా? టేస్ట్ ఎలా ఉన్నాయి? 70% మినప్పిండి, 3% ఉప్పు, 26% నూనె, 1% చిన్న చిన్న రాళ్ళు కలిపి చేశావు. ఇంతకీ మీకు బాగున్నాయా లేదా? బాగానే ఉన్నట్టున్నాయి. బాగున్నాయి అనాలి, ఎందుకంటే అవి చేసింది వంటల శారద విశాలాక్షి. కరెక్ట్ గా చెప్పు, అది చేసింది విశాలాక్ష, వంటల శారదానా? చేసింది నేనేనండి. వంటల శారద నా బిరుదు. బిరుదా? ఎవరిచ్చారు? ఎవరో ఇస్తే తీసుకునే కర్మ నాకేమిటండి, నేనే ఇచ్చుకున్నాను. అలా నీకు నచ్చిన టైటిల్స్ పేరు ముందు పెట్టేసుకోకూడదా? ఎందుకు పెట్టుకోకూడదు? నాకు నేను నా పేరుకు ముందు 200 బిరుదులు పెట్టుకొని రికార్డు సృష్టిస్తాను. ఆ పరిచయకే ఇప్పటికే విశాలాక్షి అని పిలవడానికి కలిసిపోయి విసు అనిపించుకుంటున్నాను. సరే అయితే మీ పేరుకు ముందు 200 బిరుదులు పెట్టి మిమ్మల్ని పిలుచుకుంటాను. అప్పుడు రికార్డు సాధిస్తాను. సరే, అది తర్వాత విషయం. ముందు టీవీ పెట్టు. వంకాయని ముందుగా ఇలా పట్టుకోవాలి. తర్వాత మన చేతిలోని నైఫ్ ని పదునుందో లేదో చూసుకొని ఒక్కటే పోటు దాని వంకాయ పొట్టలో గుచ్చితే అది గిలగిలా కొట్టుకుంటుంది. తర్వాత దాన్ని మరుగుతున్న నూనెలో వేసి బయటకు రాకుండా మూత పెట్టాలి. ఏమన్నా ఫ్యాక్షనిస్ట్ సీరియల్ పెట్టావేమిటే? లేదండి, ఇది వంటల ప్రోగ్రాం. పాపం యాంకర్ కి తెలుగు మాట్లాడడం రావడం లేదు. ఈ ప్రోగ్రాం చేయడానికి వంట వస్తే చాలే. ఆయన ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టావు? ఛానల్ మార్చు. టీవీ చూడడం మా ఆడవాళ్ళ జన్మ హక్కు అండి, మాకు నచ్చిందే చూస్తాం. అది కాదే, నువ్వు టీవీ చూడడం వల్ల మా అందరి కర్మ ఎక్కడ కారిపోతుందని నా భయం. ఇందులో వంకాయని కాలుస్తారండి, కర్మని కాల్చరు. తెలివా? అతి తెలివి. సరే చూడు, కానీ చూసిన వాడిని చేసి మా అందరిని హాస్పిటల్ గడప తొక్కేట్టు చేయకు. అబ్బా నేను చేయనండి, గజిబిజి గాడికి చెప్పి దగ్గరుండి చేయిస్తాను. సరిపోయింది, వాడైతే ఏకంగా స్వర్గం గడిపే తొక్కించేస్తాడు. అబ్బా ఆగండి, అదేదో చెప్తోంది. ఏముంది? ఆ పచ్చిమిరగాన్ని ఎలా మద్దతు చేయాలో చెప్తోంది. మీరు వంట బాగా చేయగలమనుకుంటున్నారా? అవునవును, yes yes. అయితే మీకోసం అవకాశం. ఏమిటది?
ఇదేదో మా ప్రాణాల మీద తెచ్చేటట్టే ఉంది. వంట వంట ఊచ్ ఎక్కడికి వెళ్తా ఊచ్ అని ప్రోగ్రామ్ లో వంటల పోటీ నిర్వహిస్తున్నాం. మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ SMS చేయండి. మా టీం వచ్చి మీ వంటల్ని టెస్ట్ చేసి వంటల రాణిని కనిపెడతాం. పిచ్చి మామా, నేనే వంటల రాణి విశాలాక్షిని. విశాలాక్షికి జై. నో, నేను ఒప్పుకోను. ఈ పోటీలో నువ్వు పాల్గొనడానికి నేను ఒప్పుకోను. ఎందుకు? ఈ దేశ క్షేమం కోసం ఈ ఇంటి పెద్దగా నేను తీసుకున్న నిర్ణయం ఇది. అయితే మీ ఆశయం నెరవేరదు. ఆల్రెడీ నేను SMS పంపించేశాను. ఇంత చిన్న గ్యాప్ లో ఎలా పంపించావే? దట్ ఈస్ విశాలాక్షి. వంటైనా పెంటైనా సారీ వంటైనా మంటైనా మెసేజ్ అయినా నాకు నిమిషం పని. కానీ నీ వల్ల మాకు వచ్చే ప్రాబ్లం సరి చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. మీరెప్పుడు ఇంతే, అస్సలు ఎంకరేజ్మెంటే చేయరు. విశాలాక్షికి జై. చూడు రంగనాయకి, ఈ రోజు మనం చేస్తున్న పని చాలా గొప్పది. అంటే రోజు నేను చేసే పనే కదండి. ఒరే గజిబిజి, 2 కత్తిపీటల మధ్యలోకి ఒక టమాటా వచ్చి దూరితే ఏమవుతుంది? 4 ముక్కలు అవుతుందండి. మా మాటల మధ్యలోకి వచ్చావంటే 16 ముక్కలు అవుతావు. అవునరే గజిబిజి, నిన్నే వండేసి కొత్త రకం వంటలు చూపించేస్తాం. అయితే నేనేం మాట్లాడను. నేను పార్టిసిపేట్ చేయొచ్చా? లేదురా గజిబిజి, అది లేడీ స్పెషల్. అయితే నేను కూడా చీర కట్టుకొని వస్తాను. అప్పుడు నా పేరు బేబీ గజిబిజి. వద్దురా, వాళ్ళు కనిపెడితే బాగుండదు. మీరు ఊరుకోండి అమ్మాయి గారు, ఎలా కనిపెడతారు? నేను నల్ల చీర, నల్ల గాజులు, నల్ల కాటుక. ఓ కాటుకు నల్లగా ఉంటుంది కదా, నల్ల నొయ్యలు వేసుకుని నల్లగా వంట చేసి ప్రైజ్ కొడేస్తాను. ఒరే, నువ్వు నల్ల డ్రెస్ వేసుకుంటే కెమెరాలో కనిపించవురా. మరి అది కదా నా టాలెంట్. ఒకసారి మీరిద్దరు నన్ను అలా ఊహించుకోండి. ఒరేయ్ గజిబిజి, నువ్వు ప్రేక్షకుడు మాత్రమే. దిస్ ఇస్ మై ఆర్డర్. నేను చేస్తాం, నువ్వు చూడు. అయితే సరేనండి, ముందు ఈ ఆర్డర్ చదవండి. ఏంట్రా ఇది? లిస్ట్ అండి. మీరు ఎలాగూ ఈ వంట ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా, ఈ లిస్ట్ లో ఉన్న వంటలన్నీ వండమన్నారు. ఎవరు? చూడబాబు, చిన్నోడలా అన్నాడా? మీరు మరీ ఆశ్చర్యపోకండి అమ్మగారు, మీరు పెద్దవారు కదా, మీకోసం మరీ పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఇదిగండి. పైగా బరువైన క్యాండిడేట్ పెద్దబాబు మరి ఇంట్లో ఉన్నాడు కదండి. సర్లేరా, నువ్వు డిస్టర్బ్ చేయకు, మమ్మల్ని ప్రాక్టీస్ చేసుకొని. అసలే సెలెక్ట్ కాలేదు, అవుతారో లేదో కూడా తెలియదు, అప్పుడే రిహార్సల్స్ ఏంటండి. ప్రాక్టీస్ లేకుండా కెమెరా ముందు ఏం చేయగలనరా? అవునరా, రంగనాయక్ గారింది కూడా కరెక్ట్. నువ్వు కెమెరా తీసుకొని మా ముందుకు వచ్చి. మొదలు పెట్టండి అమ్మగారు. ఇదేమిట్రా ఇలా ఇచ్చావు పోజు? నా బడ్జెట్ లో ఇదే ఉందండి. ఏడ్చావులే వెదవా, ఫోన్ లో తీయచ్చు కదా. ముందు మీకు ఫోన్ వస్తుంది చూడండి. ఎవరై ఉంటారు? హలో హలో, కంగ్రాచులేషన్స్, స్వాగతం సుస్వాగతం. సారీ అండి, కంగ్రాచులేషన్స్, వాళ్ళు ఎవరు లేరు. హలో హలో హలో, మేము వంట ఊచ్ ఎక్కడికి వెళ్తా ఊచ్ అని ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నామండి. ఇది కలబందా, అర్థం కావడం లేదు. రంగనాయకి ఒకసారి గిచ్చవా? ఇది నిజమేనండి, మీరు రెడీగా ఉండండి. మీ ప్రోగ్రామ్ 3 గంటలకు కదండి. కానీ మేము మీ ఇంటికి వచ్చేది ఇప్పుడేనండి. ఏంటి, మీరు మా ఇంటికి వస్తున్నారా? అవునండి, రాష్ట్రం మొత్తం మీద సమష్టిగా అత్తాకోడళ్ళు కలిపి మా ప్రోగ్రామ్ కి అప్లై చేసింది మీరిద్దరే. మిగతా వాళ్ళంతా మా అత్త ఉంటే నేను చేయను, నా కోడలుంటే నేను చేయను అన్నారు. అవునా? అందుకే మీరు మా ఇంటికి వచ్చి కాఫీ తాగాలనుకుంటున్నారా? ముందు వంటల పోటీకి రెడీ అవ్వండి. ఓకే ఓకే ఓకే. మీరు మీ కోడలు ఒకే కిచెన్ లో 2 రకాల కూరలు వంటలు చేయాలి. అలాగే అలాగే. 1 గంటలో మా యూనిట్ తో మీ ఇంటికి వస్తున్నాం. మీ యూనిట్ మొత్తానికి 2 కూరలు ఏం సరిపోతాయి? ఎక్కువే చేద్దాం. గుడ్. అది ప్రోగ్రామ్ అయిన తర్వాత చేయించండి. ముందు మా ఫ్రేమ్ లో మీ వంటలన్నీ బంధిస్తాం. బాగా చేస్తే మంచి ప్రైజ్ ఇస్తాం. మేము ప్రైజ్ కొట్టేస్తాం. yes. ఓకే అండి, మళ్ళీ వచ్చే వారం తీయగా పసంద్గా మీ మా జిల్లా వంట. ఓకే, బాయ్ బాయ్. ఏమిందయ్యా? టీవీ యూనిట్ వాళ్ళు మన ఇంటికి 1 గంటలో వస్తున్నారంటమ్మా. మన వంటని షూట్ చేస్తారంట. అయితే ముందు మీ ఇద్దరు మొహాలికి ముసుగులు కట్టేస్తారు. గజిబిజి, మీ టీవీలో కనపడాలని కదరా వంట చేసేది. ఏమండి, వాళ్ళు తీసే కెమెరాలతో ఏదైనా పొల్యూషన్ వస్తే? అయినా హైదరాబాద్ లో ఆడాలంతా పొల్యూషన్ ని కాపాడుకోవడానికి ముసుగులు వేసుకుంటున్నారు కదండి. అది బయట, ఇది ఇంట్లో.
ఆయన కెమెరా నుండి పొల్యూషన్ రాదు, బయట ట్రాఫిక్ సెన్స్ తెలియని వాళ్ళ వలన వస్తుంది. సర్లేండి, అయితే పోజులు ఇవ్వండి. నువ్వు కూడా కెమెరా వెనకాల నిలబడి పోజులు ఇద్దులేరా? ఇస్తాను గాని ఇంతకీ మీరు ఏ వంట ప్లాన్ చేశారు? సీక్రెట్. ఊరంతా టీవీలో చూస్తుంటే సీక్రెట్ ఏంటంటే? అది కాదురా, నేను చేస్తున్న వంట పేరు సీక్రెట్. అయితే నేను కూడా నా బెస్ట్ వంట చేస్తాను. చేతుర్లుగానే ముందు త్వరగా రెడీ అవ్వండి. అమ్మో, సీక్రెటా? రంగనాయకి, ఇది మన జిల్లా వంటల ప్రోగ్రాం కదా, మీ జిల్లాలో ఏది ఫేమస్? మా జిల్లాలోని కాదత్తయ్య, స్టేట్ మొత్తంలో సాంబారే ఫేమస్. అయితే మునక్కాయ సాంబార్ చేద్దాం. వద్దత్తయ్య, కావాలంటే ఉల్లి సాంబార్ చేద్దాం. దాంతో పాటు కొబ్బరి మామిడికాయ పచ్చడి చేద్దాం. అత్తయ్య, నేను మష్రూమ్ కర్రీ చేయడంలో ఎక్స్పర్ట్ ని, అది కూడా చేద్దాం. నల్ల పిశాచిలా ఉన్నావు, అలా కెమెరాలో మొహం పెట్టి చూస్తే జనం దడుచుకుంటారు. అంటే అమ్మగారు క్లోజులు ఎక్కువ పడతాయని. హలో, ఇది ఆడవాళ్ళ ప్రోగ్రామ్, నీ క్లోజులు పడితే చూడలేం, పక్క తప్పుకో. హోటల్లో వంట చేసేది మా మగాళ్లే, పెద్ద పెద్ద ఫంక్షన్లలో వంట చేసేది మా మగాళ్లే, హైదరాబాద్ కి ఫేమస్ అయిన బిర్యానీ చేసేది మా మగాళ్లే. అంతెందుకు పైకి చెప్పుకోగాని దాదాపు చాలా ఇళ్లలో వంట చేసేది మా మగాళ్లే. అయితే ఇప్పుడేమంటావు? ఏమంటానండి, ఈ మాతో ఇన్ని చేయించుకుని వంట ప్రోగ్రాం వచ్చేసరికి ఆటలు మాత్రమే అంటే ఎలా? ఇది ఎక్కడ న్యాయం? పక్కకెళ్ళు. విశాలాక్షి గారు, రంగనాయకి గారు, మీరు రెడీ అయ్యారా? రెడీ, మేమెప్పుడో రెడీ. అదేంటి ఈ డ్రెస్సులోనే రెడీ అవుతారా? మీరు కట్టిన చీరలు కెమెరాకి అస్సలు సూట్ అవ్వవు, వెళ్ళి మార్చుకురండి. అందుకే నేను సింపుల్ గా షార్ట్ టీ షర్ట్ వేసుకుని వచ్చాను. ఏంటి షార్ట్ వేసావా? నేను ఇందాకటి నుంచి నల్ల ప్యాంట్ వేసుకున్నావేమో అనుకుంటున్నా. దొరగాడు పాప నా రంగు చూసి పడిపోయినట్టుంది. ఏంకర్ పాప, ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ. ఈ డ్రెస్ ఎలా ఉంది? అబే, మన బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మీ డ్రెస్ కి మ్యాచింగ్ కాదండి, వేరే ఏదైనా కలర్ వేసుకురండి. ఇంతకి పేరేంటి? గజిబిజి, చిచి గజపతి. మొదటి పేరే బాగుందిలే. ఇంతకీ ఏం చదివా? తాను డిగ్రీ చదివానని చెప్పింది కదా, నేను డిగ్రీ చదివానని చెప్పకపోతే బాగుండదు. పాస్ అయ్యానని చెప్పదు, ఫెయిల్ అయ్యానని చెప్పేస్తా. డిగ్రీ పోయింది. అయ్యో పాపం, వెతక్కుపోయావా దొరుకును? అరే, ఈ సారీస్ కూడా కెమెరాకు పెద్దగా సూట్ అవ్వండి. అమ్మా, ఇక మా వల్ల కాదు మార్చడం. పర్లేదు, ఇవి బానే ఉన్నాయి, మేనేజ్ చేసేద్దాం. సరే, నీ ఇష్టం. మీరెళ్ళి టచ్అప్ చేసుకునండి. బాబు గజబిజీ, ఏం కావాలి ఏంకర్ పాప, ఏం కావాలి? ఒకటి, నన్ను చూడగానే పందికొక్కకు ఎండు చాప దొరికినట్టు ముఖంలో అస్తమానం అంత ఆనందం చూయించుకో. 2, అస్తమానం కెమెరాలోకి తొంగి చూడకు. సర్లేండి, మా ఎప్పుడు అంటుండేవాడు తెల్లతోలున్న పిల్లకి నల్ల మనసు ఉంటుందని. ఇదే కాబోలు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ రోజు మా జిల్లా వంటల కార్యక్రమానికి స్వాగతం. మరి మన ముందు ఉన్నారు విశాలాక్షి గారు, ఆవిడ కోడలు రంగనాయకి గారు. వీళ్ళిద్దరు వంట వచ్చు ఎక్కడికెళ్తావోచ్ సెగ్మెంట్ లో పాల్గొంటున్నారు. ముందుగా విశాలాక్షి గారిని పరిచయం చేసుకుని ఆవిడ కుటుంబం గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారో ఇప్పుడు విందాం. మరి విశాలాక్షి గారు, మీ కుటుంబం గురించి మా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటారా? దేవుడి దయ వల్ల సొరకాయ లాంటి భర్త ఉన్నాడు, ఆయన పేరు వినాయకరావు. మీ సొరకాయ లాంటి మీ వారేం చేస్తుంటారు? టేస్ట్ డిటెక్టర్. అంటే కూరల్లో ఉప్పు, కారం, పులుపు అన్ని రుచి చూస్తూ ఉంటారు. ఓకే, మీకెంతమంది పిల్లలు? 2 అమ్మా. పెద్దాడు వంకాయలాగా లావుగా ఉంటాడు, రెండోవాడు బెండకాయలాగా సన్నగా నిటారుగా ఉంటాడు. పెద్దాడి పేరు బంతి, రెండోవాడి పేరు రాహుల్. ఆ బెండకాయకి సాంబార్లో నేను తోడయ్యాను. నా పేరు రంగనాయకి. ఇక మాకు పనసతనంత పాపుంది, పేరు చిట్టి.
నాకంతా అర్థమైంది. మీ పేరు విశాలాక్షి, మీ పాప పేరు చుట్టి, అక్కడ నా పేరు రంగనాయకి. ఆమెకు బంతి రాహుల్ కొడుకులు. నువ్వు మరీ నన్ను ద్రాక్ష పండంత చిన్న అమ్మాయి అనుకుంటున్నావమ్మా, కానీ నేను మనసున్న ముల్లంగిని. ఇంతకీ నేను చెప్పింది రాంగ్ అంటారా? రాంగ్ అండి, రాహుల్ నా భర్త. అంటే బెండకాయకి పెళ్ళైందా? అదే రాహుల్ భార్య మీరు? బంతి మీ చిన్న కొడుకా? కాదమ్మా, బంతి నా పెద్ద కొడుకు. అంటే చిట్టి బంతి కూతురా? అయ్యో కాదు, చిట్టి రాహుల్ కూతురు, అంటే నా కూతురు. ఇవిడేంటి నాకంటే గజిబిజిలాగా ఉంది? ఇంతకీ రాహుల్ ఎవరు? రాహుల్ అంటే మా చిన్నబాబు, ల్యాప్టాప్ డబ్బాతో పని చేస్తుంటాడు. నువ్వు ఆగరా. రాహుల్ నా చిన్న కొడుకమ్మా, వాడికి పెళ్ళైంది, సాఫ్ట్వేర్ పని చేస్తున్నాడు. ఓకే ఓకే, మీరు మాటల్లో పడి అందులో నీళ్లు పోయడం మర్చిపోయారు. ఇందులో నూనె కదా వేస్తారు? కాదమ్మగారు, ముందు నీళ్లు పోసి తర్వాత నూనె వేయాలి. ఓ సరే సరే, నీళ్ళల్లో నూనె వేయాలా, నూనెలో నీళ్లు వేయాలా? ఎలా వేసినా మనం పోతాం. ముందు స్టవ్ వెలిగించి బాండలి పెట్టి అందులో నూనె వేయాలి. ఇవిడేంటి కరివేపాకు వేయలేదు? నేను వేశానండి. మా చిన్నమ్మాయి గారు కరివేపాకు వేశారని నా టవల్ పెట్టు. వెయ్యలేదని నాది మైక్ బెట్. మీరు మా పనివాడి మాయలో పడి ఇది లైవ్ అని మర్చిపోతున్నారు. ఎస్ కరెక్ట్ మిస్టర్ గజిబిజీ, కీప్ క్వైట్. మీరు ఇందులో కారం చాలా తక్కువ వేశారు. అంటే మా చిన్నోడు కారం ఎక్కువ తినడమ్మా. కారం తినకపోతే ఎలా? అదే రుచి కదా. సరే ఇంకొంచెం వేస్తాలేమ్మా. మీకు ఇంకొకటి చెప్పనా? ఈ ఉల్లిపాయలున్నాయి, వీటిని కసిగా తిరగాలి. వీటిని కోస్తుంటే మనకే కాదు వీటికి రావాలి కన్నీళ్లు. అంటే ఎలా? ఉల్లిపాయలు ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుని కత్తితో దాన్ని కస 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 అని కొయ్యాలి. నాకు భయం వేస్తుందండి. ఆ అమ్మాయి అనింది నీ గురించి కాదురా, ఉల్లిపాయ గురించి. ఇందాక అమ్మాయేనండి నన్ను ఉల్లిపాయలా ఉన్నానన్నదండి. డోంట్ వరీ, నేను ఏదైనా ఇలాగే చెప్తాను. అలా చెప్తానని నన్ను ఈ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు వంట వచ్చు ఎక్కడికి వెళ్తావచ్చు లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు వంట వచ్చు ఎక్కడికి వెళ్తావచ్చు. ఇప్పుడు మనం కొన్ని వంటింటి చిట్కాలు చూద్దాం. ముందు ఎవరు చెప్తారో చూద్దాం. నేను చెప్తాను. నేను ఆముదం తాగిన ముఖం పెట్టుకొని అలా కెమెరా ముందుకు రావద్దని చెప్పానా? గో బ్యాక్. అంతేలే, నేను కెమెరాలో ఎక్కువ కనబడితే నిన్నెవరు చూడరని నీకు కుళ్ళు. నాది కుళ్ళు కాదు, ముందు జాగ్రత్త. జనాలు నిన్ను చూస్తే మా రేటింగ్ ధన్నని పడిపోతుంది. నోరు మూసుకునుండు. విశాలాక్షి గారు ముందు మీరు చెప్పండి. అలాగేనండి. మనం చికెన్ కూర వండేటప్పుడు పొరపాటున దాంట్లో కొంచెం కారం ఎక్కువ అయిపోయింది అనుకోండి, 2 టమాటాలు తరిగి అందులో వేయండి. అంతే, కారం అంతా టమాటాలు లాగేసి చికెన్ కూర కమ్మగా తయారవుతుంది. టమాటాలు కాదమ్మగారు, 2 బంగాళదుంపలు వేయాలి. నేను ఇక్కడ అమ్మగారు ఉంటే అక్కడెవరు అమ్మగారు? కెమెరా అక్కడ ఉంది. నిన్ను మధ్యలో దూరద్దని చెప్పానా? డెడ్ మ్యాన్. డెడ్ మ్యాన్ అంటే తెలుగులో కావాలా? సచ్చినోడా. ఆల్రెడీ షాక్ కొట్టిన కాకిలా ఉంటావు, మళ్ళీ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఒకటా? వాడంతేలేమ్మా, వాడి గురించి పట్టించుకోవద్దు. రంగనాయకి ఈసారి నువ్వు చెప్పమ్మా. ఎండలో వచ్చిన వారికి చల్లని మజ్జిగలో కాస్త సాల్ట్ కలిపిస్తే వడదెబ్బ తగలదు. హలో, నువ్వేం చెప్తాండవు సామె? అలా సైగలు చేస్తే చూసే వాళ్ళకి భూతద్దంలో భూతద్దంలా కనపడుతుంది. మాట్లాడొద్దన్నావని సైలెంట్ యాక్టింగ్ చేశాను. పర్ఫార్మెన్స్ వద్దంతే డైలాగ్ చెప్తాను. అంత పర్ఫార్మెన్స్ నేను తట్టుకోలేం, కానీ డైలాగ్ చెప్పు బాబు. చిన్నమ్మాయి గారు, అందులో కరివేపాకు అల్లం కూడా వేయాలండి. పక్కకు జరుగు, మేము టీవీలో కనిపించాలరా. సరే, నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు కొన్ని బ్యూటీ టిప్స్ చూద్దాం. రంగనాయకి గారు, మీరింత తెల్లగా ఉంటారు కదా, ఏం వాడతారు? బంకమట్లో తేనె కలుపుకొని ముఖాన్ని రాస్తారు. ఒరి, నువ్వు కోస్తావు? ముల్తాని మట్టిలో రోజు వాటిలో కలిపి రాసుకుంటాను. అంతేనా? కాదే,
ముంతల మట్టిలో తేనె కలుపుకొని ముఖాన్ని రాస్తే అంత తెల్లగా ఉంటారు. యూ గెట్ అవుట్. అయ్యగారు, చిన్నబాబు అప్పుడే వచ్చేసారా? రండి, ఇప్పుడే అమ్మగారు వంట పూర్తయింది. పూర్తయిందా? యూనిట్ లో వాళ్ళంతా బాగానే ఉన్నారు కదరా? ఇంకా ఎవరు టేస్ట్ చూసినట్లేరు నాన్న. కరెక్ట్ చిన్నబాబు, అయినా మీరు భయపడక్కర్లేదు. ఈ ప్రోగ్రామ్ కి దర్శకత్వం పర్యవేక్షణ నేనే చేస్తున్నా. అది ఇంకా భయంకరం. వాళ్ళ అయోమయంతో పాటు నీ గజిబిజి కూడా తోడైతే వంట తిన్నవాళ్ళు సెనెడ్ తిన్న వాళ్ళ కంటే స్పీడ్ గా పైకి పోతారు. అమ్మో తప్పుకోరా, మీ అమ్మ వంట చూసి వస్తాను. అవునరా, నాన్న చెప్పింది నిజమే. ఊరుకోండి చిన్నబాబు, యాంకర్ చూసారా ఎలా ఉందో? అన్ని కరెక్ట్ గా నేనే చెప్తుంది. అవునరా, కత్తిలా ఉంది. కత్తి కత్తి పెట్టం మా భాష, మీ సాఫ్ట్వేర్ భాష ఏదైనా వాడండి. ఇప్పుడే షోరూమ్ లో కొన్న కొత్త ల్యాప్టాప్ లాగా నిగనిగలు ఆడిపోతుంది. హాయ్ హ్యాండ్సమ్, మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తారా? అదేంటి, ఈ ప్రోగ్రామ్ ఆడవాళ్ళకు మాత్రమే లేడీస్ స్పెషల్ నా? యూ షట్ అప్. చెప్పండి మీ పేరు? రాహుల్. ఓకే, మీరు మా సెలబ్రిటీ కొట్టాలో వంట చేస్తారా? నాకు తెలిసి నువ్వు ఎలాంటి వాడితోనైనా వంట చేయించేస్తావు. ఏంటంటున్నావు? అది మా చిన్నబాబుకి పెళ్ళయిందండి, వంటొచ్చని ఎలా కనిపెట్టారు అంటున్నాను. ఏంటి, మీకు నిజంగా పెళ్ళైందా? మరి అంత షాక్ అవకు, అసలే తెల్లగా ఉంటావేమో, గోడ కొడితే సున్నంలా అయిపోతావు. నిజం చెప్పండి, మీకు నిజంగా పెళ్ళైందా? ఏదో ఒక్కసారి అయింది. సరా చూడండి చిన్నబాబు, టెంప్ట్ చూడు యాంకర్ పాప, అక్కడ నిన్ను తినేలా చూస్తుందే ఆవిడే, ఇలా ఆవిడ. అర్థమైందా? అవును, ఎందుకు ఆవిడ నన్ను ఇంత కోపంగా చూస్తుంది? ఆవిడంటే కోపంతో కళ్ళల్లో కారం వేస్తారు, అమ్మకారం వస్తే నోట్లో తీ పెడతారు, జలుబొత్తి టాబ్లెట్ కూడా వేస్తారు. అమ్మో, నేను వస్తాను. పో. ఎరా, కనిపించిన వాళ్ళందరికీ నాకు పెళ్ళిందని చెప్తావా? చిన్నబాబు, అక్కడ చిన్నమ్మాయి గారు చూస్తున్నారు. ఎందుకు చెప్పండి, కొంపను కొల్లూరు చేసుకుంటారు. ఏమైందిరా? ఏమి లేదు అయ్యగారు, ఇది వంటల ప్రోగ్రామ్ కదా, కానీ యాంకరు పతి పత్ని అవురు ఓ అని ప్రోగ్రామ్ అనుకుంటే కాదని చెప్పి పంపించాను. సరేలేరా, మీ అమ్మ వంట సక్సెస్, ఇక మీ ఆవిడ వంట కూడా సక్సెస్ అయిపోతే టోటల్ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోద్ది. మీరేం కంగారు పడకండి అయ్యగారు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ నేను చేస్తాను. అలాగే వీడు సక్సెస్ చేస్తానా? నువ్వు రెడీనా? నేనే కెమెరామెన్, నేనే డైరెక్టర్ అయి చూస్తున్నాను. ఓకే, స్టార్ట్, యాక్షన్. ఓకే అండి, చూశారు కదా, ఇప్పటిదాకా విశాలాక్షి గారు వంట చేసి తన వంటతో మనందరినీ మెప్పించేశారు. ఇప్పుడు రంగనాయకి గారి వంతు. అంటే మరి అత్తగారు చేసిన వంట గొప్పదా, కోడలు చేసిన వంట గొప్పదా, ఇప్పుడు తెలుసుకుందాం. రంగనాయకి గారు, మీరు ఏ వంట పరిచయం చేయబోతున్నారు మా ప్రేక్షకులకి? నేను మా ఊరి ఉల్లి సాంబార్ ప్లస్ కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయబోతున్నాను. మీకు చిన్నప్పటి నుంచి వంట వచ్చా? చిన్నప్పటి నుంచి ఎవరికైనా వస్తుందా ఏంటి? పెద్దయ్యాక తప్పదు కాబట్టి నేర్చుకుంటాం. ఓ ఐ సీ. మీకు వంట ఎవరు నేర్పారు? మా ఆయన. ఏంట్రా మీ ఆవిడ అలా మాట్లాడుతుంది? ఏమో నాన్న, పరువు తీసేలా ఉంది. మా ఆయన అని అంటాననుకున్నారు కదా? కాదు, మా అత్తగారు. ఐ సీ. మీ ఆయనకు బాగా ఇష్టమైందేంటి? తినడం. ఓ, మీకు బాగా కష్టమైందేంటి? మా ఆయనకి వండడం. ఏంట్రా ఇది? ఇంతకు ముందు సీన్ లో నన్ను అపార్థం చేసుకుంది, దాని ఎఫెక్ట్ ఇది. ఇప్పుడు వంట మొదలు పెడదాం. ఇప్పుడు ఆవాలు వేయాలి. కాదు చిన్నమ్మాయి గారు, ముందు మెంతులు వెయ్యాలి. నీ మొహం, ముందు ఆవాలే వేయాలి. ఏ మిస్టర్, నువ్వు కల్పించుకోకు. మిస్, నువ్వే కల్పించుకోకు. ఇది మా ఖాందానికి ఇజ్జత్ సవాల్ హై. ఇందులో చైనా చెంచం, మొగలై గుంకుం వెయ్యాలి.